హాయ్ అందరికీ, ఇవాళనైతే గుమ్మడికాయ హల్వా చేసుకోబోతున్నాం. ఎలాగానో చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పొట్టు తీసుకొని గింజలు కూడా తీసివేయాలి. ఈ వీడియోను మొత్తము చూడండి. ఇలా చూపిస్తున్న విధంగానే చేసుకోవాలి. ఇప్పుడు మనం పొట్టు తీసుకున్న గుమ్మడికాయను తురుముకోవాలి. తురిమిన దాన్ని మొత్తము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ తురుమును ఒక గిన్నెతో కొలుసుకోవాలి. కొలతలు బాగా ముఖ్యం. ఆ కొలుసుకున్న దాన్ని వేరే గిన్నెలో వేసుకోవాలి. తురుమును బాగా పిండుకోవాలి. ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ వాటర్ పక్కకు పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని మూకుడు పెట్టుకోవాలి. ఇప్పుడు దానిలో కొంచెము నెయ్యి వేయాలి. అందులో కాజు వేసి గోలించుకోవాలి. గోలించుకున్నాక పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే మూకుట్లో గుమ్మడికాయ తురుము వేసి బాగా వేయించుకోవాలి. ఇది చాలా లెంతీ ప్రాసెస్. గుమ్మడికాయ తురుము అంతా వేసుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు మనం గుమ్మడికాయ తురుములో తీసుకున్న నీరు ఇందులో పోసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. మళ్ళీ మూత తీసి కొద్దిసేపు కలుపుకోవాలి. మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్గా ఉంటుంది. నాలుగు గిన్నెల గుమ్మడికాయ తురుముకు ఒక గిన్నె షుగరు పోసుకున్నాము. ఇది మంచిగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకోండి. మీకు ఇష్టం ఉంటే కలర్ కూడా వేసుకోవచ్చు. కుంకుమ పువ్వు వాటర్ కూడా కొంచెము పోసుకోవచ్చు. మన దుర్గా కుకింగ్ బ్లాగ్కు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా నేను వెరైటీస్ తయారు చేసి పెడతా. మళ్ళీ మధ్యలో ఒకసారి నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అయ్యేదనక కలుపుకోవాలి. ఇప్పుడు మన గుమ్మడికాయ హల్వా రెడీ. మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి.